yet but slaves of wishes, putting war to our advancement. ఇంకను కోరికలకు బానిసలమై ఉండుట మా ప్రగతికి ప్రతిబంధకమై ఉన్నది. ఫిర్ భీ అభీ భీ, ఇప్పటికీ నా కోరికలు నా ప్రగతికి ప్రతిబంధకంగా ఉన్నాయి. అభీ భీ అనే దాన్ని అలాగే అర్థం చేసుకోవాలి. నా కోరికలన్నీ ఇప్పటికీ నా ప్రగతికి ప్రతిబంధకంగా ఉన్నాయి. Putting bar to my advancement. హిందీలో గాని మరో భాషలో గాని ఈ అనువాదం గుర్తించదగినంతగా లేదు. కానీ హృదయంలో దాని అర్థాన్ని పెద్దదిగా చేసుకొని ఆ విధంగానే అర్థం చేసుకోవాలి. అప్పుడు ప్రార్థనను సమర్పించడం తగినట్లుగా ఉంటుంది. ఈ అభీభీ మేమింకను అనే పదాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది మన హృదయంలో అసహనాన్ని కలిగించాలి. ఇంకను అనే ఈ మాట ప్రకారం ఇప్పటికీ మనం మూర్ఖులమే. Despite of this knowledge, కోరికలు నా ప్రగతికి ప్రతిబంధకంగా ఉన్నాయి అనే విషయంలో అవగాహన కలిగి ఉన్నప్పటికీ మనం వివిధ రకాలైన కోరికలను కోరుతూనే ఉన్నాము. కాబట్టి తప్పక మనం మూర్ఖులం అని అంగీకరించాలి. and as long as wish is there, కోరిక ఉన్నంతకాలం సంస్కారాలనేవి ఎక్కువగా అర్థం చేసుకోబడ్డ విషయం. సహజ మార్గంలో మనం సంస్కారాలను భవిష్యత్తు నుండి తీసుకొని వర్తమానంలో సృష్టించుకుంటున్నామనే విషయం ఎక్కువగా అపార్థం చేసుకోబడింది. we all are familiar with creating or creation of sanskars in the now. ఇప్పుడు లేదా గతం నుండి ఏర్పరచుకున్న సంస్కారాల గురించి మనకు బాగా తెలుసు. కానీ భవిష్యత్తు నాలో సంస్కారాన్ని వర్తమానంలో ఎలా ఏర్పరుస్తుంది? The very idea that I will have my liberation, నాకు ముక్తి దొరుకుతుందనే ఆలోచన, లేదా కొంతకాలం తర్వాత నేను దేన్నో పొందుతాను, or లేదా 5 ఏళ్ల తర్వాత బహుశా నేను పెళ్లి చేసుకుంటానేమో అనే ఆలోచనలన్నీ మన భవిష్యత్తును సృష్టిస్తాయి. even the idea that maybe I will be liberated, మరో జన్మ లేదా 2 జన్మల తర్వాత నేను ముక్తిని పొందుతానేమో అంటే ఈ జన్మలోనే భగవంతుడు ముక్తినిస్తానన్నప్పటికీ మనం మరో జన్మలో పొందాలనుకుంటున్నాం. కాబట్టి చెప్పాలంటే మీ జైలును మీరే సృష్టించుకుంటున్నారు. అలా మన చుట్టూ మనమే ప్రతిబంధకాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. అక్షరాలా చెప్పాలంటే కోరికలు మన భవిష్యత్తును సృష్టిస్తాయి. if these wishes were not there, why would you? కోరికలే లేకపోతే భవిష్యత్తును మీరు ఎలా ఊహిస్తారు? ఇక్కడ ఇప్పుడున్న స్థితిలో నీవు తృప్తి చెంది ఉన్నట్లయితే నీ భవిష్యత్తుకు అర్థమే ఉండదు. అంటే నాకున్న దానితో ఉన్న చోట తృప్తిపడి ఉండాలనే మూర్ఖత్వంతో సరిపెట్టుకోవాలి అని కాదు. అలాగే కోరికలు ఉండడం తప్ప అని న్యాయంగా కొంతమంది అడుగుతుంటారు. నన్ను నేను కూడా అలాగే ప్రశ్నిస్తాను. నేను నా పొట్టకు ఆహారం ఇవ్వాలి అనుకుంటున్నాను, నీరు త్రాగాలనుకుంటున్నాను. ఇప్పుడు మరేదో త్రాగాలని నేను ఆలోచిస్తే, అలాగే చపాతీ తినడానికి బదులు నాకు పిజ్జానే ఖచ్చితంగా కావాలనుకుంటే అక్కడే విషయాలు సంక్లిష్టమవుతాయి. So that's where things gets complicated. You have a legitimate right to fulfill your needs. న్యాయంగా మీ అవసరాలను తీర్చుకునే హక్కు మీకుంది, కానీ డిమాండ్ చేయకూడదు. ఇదే కావాలని కోరుకోవడమే విషాదం. విషాదకరంగా అనంతం దాకా భవిష్యత్తును సృష్టించుకుంటాం. కాబట్టి మనం యట్ బట్ అంటే ఇంకను అనబడే ఈ అసలైన భారాన్ని ఇప్పటికీ మోస్తూ
మనం అదే రకంగా ఉన్నాం. అది మనల్ని నిరాశపరుస్తుంది.